అహమవేతకం నిజ విధానకం రమణవాక్యం అహమవేతకం నిజ విధానకం రమణవాక్యం. నేను పొందది లేదని స్వస్వరూపమే ఉన్నతమైన తపస్సు అని రమణుని దివ్యవాణి పలుకుచున్నాను. ఇప్పటి వరకు ఏదైతే చెప్పబడ్డాయో ఆత్మదర్శనం, తత్వదర్శనం, తత్వదర్శనం, స్వాత్మదర్శనం, నిజ దర్శనం ద్వారా నిర్ణయించబడినటువంటి సమస్తము కూడా ఏ బంధముక్తి అతీతమైనటువంటి స్వస్వరూప నిర్ణయం చేస్తుందో, స్వస్వరూపం అంటే ఉన్నది ఉన్నట్లుండుట, దానికే స్వస్వరూపం అని పేరు. ఆ ఉన్నది ఉన్నట్లుగా ఉన్నదానిని ఏదైతే పరబాహ్య నిర్ణయం చేయబడిందో ఆ పరబాహ్యమే సత్యము, మిగిలినంతా లేనిది. అర్థమైందండి? వేదాంత సారంలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏమిటంటే అక్షరాభ్యాసం దగ్గర కూడా అవే మాటలు వాడతాం, చిట్ట చివర నిజ దర్శనం దగ్గర కూడా అవే మాటలు. అన్వయ భేదం సరిగా తెలియకపోతే, న్యాయం సరిగా తెలియకపోతే, సమన్వయం సరిగా తెలియకపోతే, సూత్రం సరిగా తెలియకపోతే, సూచన లేకపోతే, గురు కృప లేకపోతే విందతి పోగొట్టుకోవడం అనేది సాధ్యపడదు. అన్నీ మిగిలే ఉంటాయి. మిగిలేయా తగులుకోక తప్పదు. కాబట్టి శేషం మిగలకుండా పోగొట్టుకో. అలా ఎప్పుడైతే పోగొట్టుకుంటావో నీవు లేకుండా పోతావు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. హరి ఓం. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.